మన ప్రభువును యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మనము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకొని వారులారా. ప్రియులరా, ఇక్కడ యాకోబు ద్వారా మరి ఈ యొక్క వాక్యాన్ని మనకి ఈరోజు మనకి దేవుడు నేర్పిస్తున్నది ఏమిటంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం వ్యాపారం చేసుకొని లాభం సంపాదించము రెండని చెప్పుకుంటున్నటువంటి జనులరాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అయితే వ్యాపారం చేయడం, లేకపోతే మనం ఉద్యోగాలు చేయడం, లేకపోతే ఎక్కడికైనా సంపాదించడం తప్పట్లేదు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే, మనం సొంతంగా రేపు ఏదైనా సంపాదించేద్దామని మనంతటా మనం తలస్తూ ఉంటే, దేవుడు ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం సొంతంగా మరి వ్యాపారాలు చేయడానికి, లేకపోతే ఉద్యోగాలు చేయడానికి హైదరాబాద్ అని, లేకపోతే బొంబాయి అని, దుబాయ్ అని, సింగపూర్, అమెరికా, ఎక్కడికైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు, పని చేయొద్దంటలేదు దేవుడు. కానీ దేవుని చిత్తమైతే, అది దేవుని కృప వలన నేను వెళ్ళి మరి నేను జీవనోపాధి చేసుకుని నేను సంపాదించాలని దేవుని నామాన్ని మనం అడిగి మనం వెళ్తే అది ఒక రకంగా ఉంటుంది. కానీ మన సొంతంగా రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అక్కడ అందుకనే మనతో అంటున్నాడు, మీ జీవము యాపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇక్కడ ఆవిరి, మనకి ఆవిరి ఉన్నదంటే అది మళ్ళీ కనబడదు. అది ఒకసారి అది ఆవిరి వస్తున్నప్పుడే మనకి ఎప్పుడైనా వంట చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు ఆవిరి కనపడుతుంది, కానీ మళ్ళీ తర్వాత అది కనిపించదు. అలాగే మన క్రియలకు, మన ప్రవర్తన కూడా దేవునికి మనం సమర్పించుకుని దేవుని మనం అడిగి, ప్రభువా నీ చిత్తమైతే నేను ఇది ఎలా చేయాలనుకున్నానని దేవుని నామంలో మనం అడిగినప్పుడు దేవుడు మన పక్షం నుండి మనల్ని నడిపిస్తాడు. అందుకనే 15-16 వచనంలో కూడా అదే అంటున్నాడు, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండు ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. దేవుడు పని చేయొద్దంటలేదు. ఎందుకంటే ఆదిలోని ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క పాపం వల్లనే దేవుడు శపించాడు. మీరు కష్టపడి పని చేయండి, మీరు శ్రమడొచ్చండి అంటున్నాడు. మనం పని చేసుకోవడం తప్పంటలేదు. కానీ మన యొక్క లేకపోతే మన ఆదాయం పెరిగేటప్పటికి, లేకపోతే మనం కొంత ధనం వచ్చేసరికి మన యొక్క డంబమైనటువంటి క్రియలు, అతిశయము, ఒకరి మీద అతిశయించడం, లేకపోతే ఒకరిని వీర్స్గా చూడడం, మనం ఎప్పుడైతే పైకి వచ్చామో మన తర్వాత మన కింద ఉన్న వాళ్ళని మనం తక్కువ చూస్తూ ఉంటారు కొంతమంది. అది మంచిది కాదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని చిత్తమైతే అది చేసుకుందాం, ఇది చేసుకుందాం అని దేవుని మనం అడగాలని, మరి మీకు ఈ కొద్ది మాటలు మీ యొక్క జీవితంలో, మీ యొక్క హృదయాల్లో మీరు ఈ యొక్క వాక్యాన్ని తలపోసుకుని, మరి దేవుడు మిమ్మల్ని, ఈ వాక్యం అన్నటువంటి మిమ్మల్ని, అందరినీ కూడా దేవుడు అమితంగా ఆశీర్వదించి దీవించి కాశీ కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.